హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పాజ్మా టాక్స్. ఈరోజు వార్ 2 రివ్యూతో మీ ముందుకు రావడం జరిగింది. అయినో రివ్యూ చాలా లేట్ అయిందని, కానీ మాకు ఒకే రోజు 2 సినిమాలు చూడడానికి అయితే అవ్వదు. సో అందువల్ల లేట్ అయిందనమాట. ఇంకా వార్ 2 విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ బాగోలేదని, ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ బాగోలేదని చాలా అంటే చాలా నెగిటివిటీ ఉంది ఈ సినిమా మీద. ట్విట్టర్లోని, సోషల్ మీడియా, యూట్యూబ్లో చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి అనమాట ఈ సినిమా మీద. అయితే ఏంట్రా ఈ సినిమా మీద ఇంత నెగిటివిటీ, అంత బాగోలేదా అని చెప్పి ఈ సినిమాకి ఈరోజు మేము వెళ్ళడం జరిగింది. అయితే ఈ సినిమా చూసొచ్చాక మా ఫీలింగ్ ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది. మాకు చాలా నచ్చింది గైస్. అంటే ఈ సినిమా మీద అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. అంటే ట్రోల్ చేసినంత బ్యాడ్గా అయితే లేవు. అసలు బ్యాడ్గా కాదు, అసలు విఎఫ్ఎక్స్ అనే కూడా తెలియట్లేదు, అంత బాగా చేశారు విఎఫ్ఎక్స్. ఇంకా వాటి స్టోరీ విషయానికి వస్తే, కలి అనే ఒక కనిపించిన సామ్రాజ్యం మిగతా దేశాలన్నింటితోని కలిపి ఇండియాని అంతం చేసి ఇండియాని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అయితే ఈ విషయం తెలుసుకున్న మన ఇండియన్ గవర్నెన్స్ అయితే కబీర్ అనే ఒక రా ఏజెంట్ని హైర్ చేసుకొని వాళ్ళ నుంచి ఇండియాని సేవ్ చేయడానికి అతన్ని పెడతారనమాట. అయితే వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మన కబీర్ అయితే అడ్డుకుంటూ ఉంటాడనమాట. అయితే ఈ స్టోరీలోకి విక్రమ్ అలియాస్ ఎన్టీఆర్ గారు ఈ స్టోరీలోకి ఎలా ఎంటర్ అయ్యారు, అసలు ఆ కబీర్ కి ఆయనకి సంబంధం ఏంటి, అసలు విక్రమ్ పాత్ర ఏంటి అనేది మిగతా స్టోరీ అనమాట. ఇంక సినిమా విషయానికి వస్తే చాలా బాగుంది గైస్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు మీకు. మంచి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో, మంచి స్క్రీన్ ప్లే తో ఈ సినిమా చాలా బాగా, చాలా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతుంది అనమాట. సో వార్ 2 సినిమాని ట్రోల్ చేసినంత అయితే నెగిటివ్ లేదు. చాలా అంటే చాలా బాగుంది. మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది మాకు. మేము ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసాను ఫీలింగ్ తో బయటకు వచ్చాం అనమాట. అంటే యూట్యూబ్ లో రివ్యూలు బట్టి, ట్విట్టర్ లో ట్రోలింగ్ బట్టి మీరు ఈ సినిమాని జడ్జ్ చేయొద్దండి. చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట ఈ సినిమా మీకు. అదైతే మేము గ్యారంటీ ఇవ్వగలం. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ గారు చాలా బాగా చేశారు. మంచి హల్క్ లా కనిపించారు అనమాట ఈ సినిమాలో. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు ఆయన గ్రేస్ కానీ ఎవర్ గ్రీన్ గ్రేస్ అనమాట ఆయనకి. ఇంకా మన ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నట్టు అసలు అంత బ్యాడ్ గా అయితే ఆయన ఏం చేయలేదండి. అంత బ్యాడ్ యాక్టర్ కూడా కాదు ఆయన. మీకు ఎన్టీఆర్ గారు ఎంత మంచి యాక్టర్ మీ అందరికీ బాగా తెలుసు. ఈ విక్రమ్ అనే రోల్ కి ఒక సీరియస్ బ్యాక్ స్టోరీ ఉంటది అనమాట. దాన్ని బట్టి ఈ సినిమాలో అంత సీరియస్ గా కనిపిస్తుంటారు ఎన్టీఆర్ గారు. ఆ రోల్ కి ఆయన చాలా బాగా న్యాయం చేశారు. ఇంక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు చేశారో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేశారు. మెయిన్ గా యాక్షన్ ఎపిసోడ్స్ లో కానీ, ఎన్టీఆర్ గారి ఎంట్రీ అప్పుడు కానీ, ఎన్టీఆర్ గారు కనిపిస్తున్న ప్రతి సీన్ లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అనమాట. అంత బాగా చేశారనమాట. అంటే నేను ఇప్పటివరకు అనుకోలేదు ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీలో ఇంత మంచి యాక్షన్ ఎపిసోడ్ చూస్తానని. అంత మంచి యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఈ సినిమాలో ఉన్నాయన్నమాట. ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ట్రైన్ సీన్ ఉంటుంది అనమాట. అది చాలా బాగుంటుంది. ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఒక బోట్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే అది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అంటే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత బాగా తీశారు. అంటే ఈ సినిమా మాకు ఎంత బాగా నచ్చడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు నేను హిందీ సినిమాలు చూసింది చాలా తక్కువ. ఇంకా ఈ వార్ సినిమా కూడా నేను చూడలేదు, వార్ 1. సో జీరో ఎక్స్పెక్టేషన్స్తో, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమాకి వెళ్ళాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. పర్సనల్గా చాలా సాటిస్ఫై అయ్యాను ఈ సినిమాతో. మీరు ఖచ్చితంగా వార్ 2 సినిమాని థియేటర్లోనే చూడాలి. నేను ఈ రివ్యూ ద్వారా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది కూలీ సినిమాని, వార్ 2 సినిమాని కంపేర్ చేస్తున్నారనమాట. ఇది బాగుంది, ఇది బాగాలేదు అని పర్సనల్గా చాలా ట్రోల్ చేస్తున్నారనమాట. అసలు మీరు ఈ రివ్యూలు అది నమ్మొద్దండి. ఇది చూడొద్దు, మీరు ఈ ట్రోలింగ్ అది చూడొద్దు. రివ్యూలు చూడండి, కానీ సినిమాకి మాత్రం వెళ్ళాలనే ఆలోచనని చంపుకోవద్దండి. ఎందుకంటే కూలీ సినిమా బాగుంది, వార్ 2 సినిమా బాగుంది. 2 సినిమాలు నేను చూశాను. కూలీ ప్లాట్ వేరు, వార్ 2 ప్లాట్ వేరు. ఈ 2 ప్లాట్ల మీద ఆయా ఫిల్మ్ మేకర్లు చాలా బాగా డీల్ చేశారు. స్క్రీన్ ప్లేతో, యాక్షన్ ఎపిసోడ్స్తో, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్తో సినిమాలు చాలా బాగా తీశారండి. మీరు కూలీని థియేటర్లోనే చూడండి, వార్ 2ని కూడా థియేటర్లోనే చూడండి. సినిమాని మాత్రం చంపొద్దు, అది మాత్రం మా రిక్వెస్ట్ అండి. మీరు ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఖచ్చితంగా వార్ 2 సినిమాని థియేటర్లోనే చూడండి. సో లేట్ చేయకుండా మీ ఫ్యామిలీస్తో వార్ 2 సినిమా టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్లో ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం, మూవీ రివ్యూల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజ్మా టాక్స్ని. పాజ్మా అంటే పాజిటివ్ సినిమా.